హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం రికరెంట్గా మిస్క్యారేజెస్ అయ్యే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎమోషనల్ థింగ్ కదండి. సో ఇలాంటప్పుడు మనం ప్రెగ్నెంట్ అయ్యాక నెక్స్ట్ స్కాన్స్కి వెళ్ళినప్పుడు బేబీ సరిగ్గా పెరగట్లేదనో, బేబీ పెరిగింది కానీ హార్ట్ బీట్ మధ్యలో ఆగిపోయిందనో, ఇలాంటివి డాక్టర్ చెప్పినప్పుడు మిస్క్యారేజెస్ అయినప్పుడు మనం చాలా ఎమోషనల్గా విల్ బి వెరీ డౌన్. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, భార్యాభర్త కలిసిన ప్రతి నెల ప్రెగ్నెన్సీ రాదు. ప్రతి ప్రెగ్నెన్సీ టర్మ్ మటుకి వెళ్ళి హెల్దీ బేబీ లాగా కంటిన్యూ అవ్వదు. ఒక 100 మెంబర్స్ ప్రెగ్నెంట్ అవుతే 20 to 25 ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజెస్ లాగా వెళ్ళిపోతుంటాయి. కొన్ని మనకి తెలిసిపోతుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక మనం చూసుకున్న తర్వాత మనం రియలైజ్ అవుతాము. కొన్ని మనకు తెలియకుండానే పీరియడ్స్ ఎక్స్టెండ్ అయ్యి హెవీ బ్లీడింగ్ లాగా బేబీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా వన్ టైం అయితే ఓకే, పేషెంట్ కెన్ టేక్ ఇట్. కానీ కొంతమందికి ఏంటంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ అనేవి మిస్క్యారేజ్ అవుతుంటాయి. 1 time, 2 time, 3 times ఇలా రిపీటెడ్గా బ్యాక్ టు బ్యాక్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అవ్వాలంటేనే చాలా టెన్షన్గా ఉంటుంది. ఎక్కడ మిస్క్యారేజ్ అయిపోతుందో అని నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీనే ప్లాన్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కొక్కసారి వన్ టైం అబార్షన్ అయినప్పుడు, మిస్క్యారేజ్ అయినప్పుడు నెక్స్ట్ బేబీ హెల్దీగా మనకి చేతికి వచ్చేదానికి అవకాశాలు 90% కన్నా ఎక్కువ ఉంటాయండి. 2 times అబార్షన్ మిస్క్యారేజెస్ అయినప్పుడు నెక్స్ట్ బేబీ హెల్దీగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి హార్ట్ బీట్ వచ్చి హెల్దీ టర్మ్ డెలివరీ అయ్యేదానికి అవకాశాలు 70%, 75% కన్నా ఎక్కువ ఉంటుంది. అదే 3 times రికరెంట్గా బ్యాక్ టు బ్యాక్ అబార్షన్స్ మిస్క్యారేజెస్ అయినప్పుడు మనకి 4th ప్రెగ్నెన్సీ చేతికి వచ్చేదానికి 60 to 70% ఛాన్సెస్ ఉంటుందండి. 4 times కంటిన్యూస్గా మిస్క్యారేజెస్ అయినా కూడా 5th ప్రెగ్నెన్సీ హెల్దీగా చేతికి వచ్చేదానికి అవకాశాలు 50% కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు ఏమి చేయకున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం హెల్దీగా పుట్టేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఒక 2 times అబార్షన్ అయిన వాళ్ళు 3rd time మళ్ళీ ఇంకొక అబార్షన్ని రిసీవ్ చేసుకోలేరు కదా. సో ఊరూరికే అబార్షన్స్ అయినప్పుడు గర్భసంచి డ్యామేజ్ కూడా, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఊరూరికే క్లీన్ చేయాల్సిన అవసరం వస్తే గర్భసంచి లోపల కూడా ఇన్ఫెక్షన్ వల్ల అతుకులు తయారీ అయ్యి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయి, ఎంత ఇన్సిడెంట్స్ ఉంటుంది, ఎంతమందికి అవుతాయి, కారణాలు ఏంటి, ఒకవేళ ఇలా అవుతే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యూజువల్గా రిపీటెడ్ మిస్క్యారేజెస్ అండి, యూజువల్గా మనకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, షుగర్ కానీ, ఇలాంటి హార్మోన్స్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే న్యూట్రిషన్ సరిగ్గా లేదు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కానీ, లేదు అని అంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా అందట్లేదు, యాప్లాస్ సిండ్రోమ్ అని ఇలాంటి సిండ్రోమ్స్ అంటాం. అంటే బేబీ ఎలా తయారీ అవుతుంది, హాఫ్ మదర్ హాఫ్ ఫాదర్. సో ఫాదర్ జీన్స్ మన బాడీకి కొత్త కాబట్టి మన బ్లడ్లో కొన్ని పోలీస్ సెల్స్ లాంటివి ఉంటాయి. అవి వచ్చి బేబీని రిపీటెడ్గా అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి. సో ఇలా అవ్వకుండా మన బాడీ డిఫరెంట్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ కొంతమందికి ఈ మెకానిజం చాలా స్ట్రాంగ్గా ఉండి బేబీకి వచ్చి అటాక్ చేసి బేబీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో వీటిని యాప్లా సిండ్రోమ్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. సో ఇలాంటి కండిషన్ ఏమన్నా ఉన్నా, లేదు అంటే చాలామందికి జీన్స్ ప్రాబ్లం ఉంటుంది. 100లో ఇలాంటి రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఒక 100 మెంబర్స్కి అవుతే 60 to 65 మెంబర్స్కి యూజువల్గా బేబీ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి. అదేంటి మేడం, నేను ఫాదర్ హెల్దీగానే ఉన్నారు, మదర్ హెల్దీగానే ఉన్నారు, మేము ఇద్దరం బాగానే ఉన్నప్పుడు బేబీకి జెనెటికల్ కండిషన్స్ ఎలా వస్తాయి, మా ఇంట్లో కూడా ఎవరికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ లేదు అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. యూజువల్గా అండి నేను చాలా సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలామందికి. యూజువల్గా సపోజ్ టేక్ దిస్ ఈజ్ యాజ్ అ స్పర్మ్. యూజువల్గా ఇది స్పర్మ్, ఇది ఎగ్ అయినప్పుడు, బేబీ తయారీ అయినప్పుడు స్పర్మ్ అనేది మేల్ది విడిపోతుంటుంది, ఫీమేల్ది కూడా ఎగ్ కూడా డివైడ్ అవుతుంది. సో బేబీ ఎట్లా తయారీ అవుతుంది అంటే ఇది కలిసినప్పుడు దిస్ ఈజ్ వన్, ఇలా విడిపోయి మళ్ళీ ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు బేబీ తయారీ అవుతుంది. సో ఇలా
మనకి విడిపోయేటప్పుడు కానీ మళ్ళీ కలిసినప్పుడు కానీ అబ్నార్మల్గా విడిపోయినప్పుడైనా అబ్నార్మల్గా కలిసినప్పుడైనా మీ జీన్స్ బాగున్నా పుట్టబోయే బేబీది జెనెటికల్గా అబ్నార్మల్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి అబ్నార్మల్ బేబీ మనకి వస్తే అది కంటిన్యూ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చేదానికన్నా మధ్యలోనే అబార్షన్, హార్ట్ బీట్ ఆగిపోయి మిస్క్యారేజెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టెండెన్సీ ఎవరికైనా ఉంటుంది, కానీ రిపీటెడ్గా ఇలాంటి టెండెన్సీస్ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ బేబీ కూడా ఇలాంటి జెనెటికల్గా అబ్నార్మల్ బేబీ ఉంటుందా లేదా, నెక్స్ట్ బేబీ హెల్తీగా ఉంటుందా, కంటిన్యూ అవుతుందా అనేది మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు మనకు తెలియదు. మేబీ యువర్ హెల్తీ బేబీ కెన్ బీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, లేదంటే 2-3 అబార్షన్స్ తర్వాత ఒక హెల్తీ బేబీ అన్న రావచ్చు. సో ఊరూరికి అబార్షన్స్ అయితే మనకి ఇబ్బంది కాబట్టి యూజువల్గా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం, రికరెంట్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి యూజువల్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తాం. లేదు బేబీకి ఏదైనా, మదర్కి ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే న్యూట్రిషనల్గా మనం సపోర్ట్ ఇస్తాం. లేదు బేబీకి ఏమైనా బ్లడ్ సప్లై తక్కువగా ఉంది, ఇలాంటి ఆప్లా సిండ్రోమ్ ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యాక ఇమీడియట్గా ఎకోస్ప్రిన్, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనే ఇంజెక్షన్స్ డైలీ ఇవ్వాల్సింది ఉంటుంది. లేదు ఇలాంటి జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఏం చేస్తామంటే యూజువల్గా వాళ్ళకి ఐవీఎఫ్ చేసి, ఐవీఎఫ్లో ఎగ్ స్పర్మ్ కలిపి బేబీ బయట తయారీ అవుతాయి కాబట్టి వీళ్ళకున్న 4 ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియో కరెక్ట్గా జెనెటికల్గా నార్మల్గా ఉంది అన్నది బేబీని టెస్ట్ చేసి నార్మల్గా ఉన్న బేబీనే ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి వీళ్ళల్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ బేబీని పెట్టినప్పుడు సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్లస్ అబార్షన్ అయ్యేదానికి అవకాశాలు చాలా 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 తక్కువగా ఉంటాయి. దీన్ని అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ పీజీఎస్ అని అంటామండి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయండి. దీని మీద ఇంకా ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.